కొంతమంది పేషెంట్స్ నన్ను అడుగుతున్నారు, మ్యాంగోస్ వల్లే ఈ బాయిల్స్ వస్తున్నాయా అండి? కాదండి, మ్యాంగోస్ వల్ల బాయిల్స్ రావు. మ్యాంగోస్ వల్ల థర్మోజెన్సిస్ అంటే బాడీలో వేడి పెరిగిపోతుంది, దానివల్ల వస్తుందండి. నాకు ఈ పలానా డైట్ తింటే వస్తుంది, ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది, ఇవన్నీ మిత్స్ అండి. ఎప్పుడైనా సరే మనం పూర్ హైజీన్ వల్ల అండ్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల అండ్ రికరెంట్గా ఏమైనా స్కిన్ బ్యారియర్ అంటే డ్రై స్కిన్, ఎగ్జిమా ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మ్యాంగో తినడం వల్ల వేరే ఏదో ఫుడ్స్ తినడం వల్ల బాయిల్స్ రావు. అండ్ రికరెంట్గా బాయిల్స్ వస్తున్నాయంటే అండర్లైన్గా ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మీ డర్మటాలజిస్ట్ దగ్గర క్లియర్గా అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి. కొంతమందికి హైపర్ హైడ్రోసిస్ ఉంటుందండి, అంటే ఎక్సెసివ్ స్వెటింగ్. ఇలా ఉన్న వాళ్ళు యాంటీపర్స్పిరెంట్స్ యూజ్ చేయొచ్చు, పౌడర్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ప్రాబ్లం ఎక్కువగా ఉందనుకోండి, యాంటీపర్స్పిరెంట్స్తో తగ్గట్లేదు అనుకోండి, డర్మటాలజిస్ట్ విల్ గివ్ యూ ఇనఫ్ సొల్యూషన్. చిన్నపిల్లల్లో అయితే కనుక రిపీటెడ్గా ఫరంకుల్స్ వస్తున్నాయి అంటే ఇంపెటిగో ఇలా డెఫినెట్గా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. సో కంపల్సరీ మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బాయిలింగ్ సన్లో బాయిల్స్ వద్దండి, ప్రికాషన్స్ తీసుకోండి, యాంటీసెప్టిక్ క్రీమ్స్ యూజ్ చేయండి, యాంటీపర్స్పిరెంట్స్ అండ్ పౌడర్స్ ఇవి వాడండి, సన్ స్క్రీన్, వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ది వాడండి. దీనివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ దిస్ సమ్మర్. బాయ్.